కళ్ళు తెలిస్తే జ్ఞానం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటు జీవితం అనేది మనందరూ తెలుసు. అంతేకాకుండా దేవుడు అందరికి కూడా సమానంగా 24 గంటలు ఇచ్చాడు. ఎవరైతే ఆ 24 గంటలు కరెక్ట్గా ఉపయోగించుకుంటారో వాళ్ళే ఏ పరలోకాల్లో సాఫల్యం పొందుతారనే విషయాన్ని కూడా అందరూ కూడా గ్రహించాలి. ఈ విషయాన్ని పెద్దలు యోహాన్ గారు ఇక్కడ ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఆయన చాలా బాగా అర్థం చేసుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారని చెప్పి సందర్భంగా చెప్పుకుంటూ, ముఖ్యంగా 45 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ సంస్థ 52 దేశాలలో వివాహ వ్యవస్థ గురించి, పిల్లల పెంపకం గురించి, ఆల్కహాల్ గురించి జరిగే నష్టం గురించి యోహాన్ గారు చేసిన రేడియో ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా 110 భాషల్లో అవి ప్రజలందరికీ చేరువయ్యి సమాజం ఎంతో బాగా ఒక సక్రమమైన మార్పులు ఉండడానికి ఆయన చేసిన కృషి నిజంగా ఆయనకి అందరికీ ఆత్మీయంగా చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, 300 పుస్తకాలు రాసిన గొప్ప రచయిత ఆయన. అంటే ప్రపంచాన్ని, ప్రజల్ని ఆయన ఎంత బాగా చదివారనే విషయం మనందరికీ తెలుసు. అలాగే 1,50,000 మంది చిన్నపిల్లలకు ఆయన ఆకలి నుండి, దరిద్రం నుండి కాపాడి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి. అంతేకాకుండా 900 మంది స్ట్రీట్ చిల్డ్రన్స్కి జీవనాన్ని కల్పించిన గొప్ప ఆయన ధర్మదాత. 60,000 మంది లెపర్సీ పేషెంట్స్కి ఆయన సేవ చేయడం అనేది నిజంగా మదర్ తెరెసా గురించి ఉన్నా కానీ చాలా కాలం తర్వాత ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి వినడం మాత్రం చాలా ఇది గొప్ప విషయం. అలాగే ఆయన 17 లక్షల మందికి సహాయపడటం, 120 మందికి మెడికల్ హెల్ప్ ఈ సంస్థ బిలీవర్స్ సంస్థ హెల్ప్ చేయడం, ఒరిస్సాలో ఉద్యోగం వచ్చినప్పుడు 1000 మందికి ఇళ్లు కల్పించడం, ఇలాగే 750 బెడ్స్ తోటి హాస్పిటల్ పెట్టడం, అలాగే ఇంకొక 1000 మందికి సరిపడా బెడ్స్ తోటి హాస్పిటల్ పెట్టడం. ఇలాగా ఇప్పుడే మిత్రులు చెప్పారు విశాఖపట్నంలో ఆయన చేసిన సేవలు. ఇలా ఆయన చెప్పుకుంటూ పోతే ఆయన సేవలు అనంతం, ఆదర్శనీయం. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి యొక్క సంస్కరణ సభకి నేను రావడం అనేది నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను మీ బిలీవర్స్ మెంబర్ని కాదు, నేను క్రిస్టియన్ని కాదు, ఒక ముస్లిం వ్యక్తిగా నేను చెప్తుంది ఏంటంటే సమాజ హితాన్ని ఎవరు చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఆదర్శనీయులు, వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే మాకు కూడా ఒక విషయం ఉంది ఏంటంటే, మాకు మొట్టమొదటి దేవుడి సందేశం ఏంటంటే చదువు. ఇఖ్రా అంటే చదువు అని అర్థం. ఆయన విద్యా వ్యాప్తి కోసం విద్యనే ప్రజలందరికీ చేరువ చేయాలని చెప్పేసి జీవితాన్ని అంకితం చేసి కొన్ని లక్షలాది మందికి విద్యను అభ్యసించే విధంగా సమాజ హితం చేసిన అటువంటి గొప్ప వ్యక్తికి భారతదేశం కూడా గుర్తించి, నిజంగా చెప్పాలంటే ఇటువంటి వాళ్ళు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పేసి నేను చెప్తున్నాను. క్రిస్టియన్ సంస్థలు ఈ దేశంలో ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. ఎవరైనా కానీ, క్యాథలిక్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా కానీ. అయితే అదంతా మతపరంగానే చూడటం వల్ల వాళ్ళ సేవాభావాన్ని మిగతా వాళ్ళు గుర్తించుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సేవ అనేది సమాజానికి మంచి, ఎవరు చేసినా, ఏ కమ్యూనిటీ చేసినా కూడా అది సమాజ హితం కోసం. కాబట్టి దాన్ని ఒక మతం కోణంలో చూడకుండా సేవాభావంగా చూసి అటువంటి గొప్ప వ్యక్తులు గుర్తిస్తే సమాజంలో ఇంకా ఎంతో మంది మంచి వాళ్ళు తయారవుతారు, సమాజానికి ఒక దిక్సూచిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఈ సంస్కరణ సభకి నన్ను పిలిచినందుకు, ముఖ్యంగా ఈ బిలీవర్స్ చర్చ్ సంబంధించిన కొన్ని 1-2 కేసులు చేయడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక న్యాయవాదిగా నేను నా చైర్మన్ కూర్చున్నప్పుడు అందరికీ సమానంగా చూసి కుల మతాలకు అతీతంగా న్యాయం కోసం పోరాడే వ్యక్తులుగా, మేము రాజ్యాంగబద్ధంగా పనిచేసే వ్యక్తులుగా నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి మానవతావాదులందరినీ కూడా దేశం గుర్తించాలి, ప్రభుత్వాలు గుర్తించాలి. నరేంద్ర మోడీ లాంటి గొప్ప వ్యక్తి, అలాగే ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఆయనకి సందేశం పంపించారు ఆయన చనిపోయినప్పుడు. అంతేకాకుండా 75,000 మంది ఆయన యొక్క చనిపోయినప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేశారంటే ఆయనకి ఎంత ప్రజాభిమానం ఉందో, ఆయన చేసిన గొప్ప సేవలు ఎంతమంది ప్రజలకు అందే విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన ఈ బిలీవర్స్ చర్చ్, ఈస్టర్న్ చర్చ్ డయాసిస్ ఆఫ్ వైజాగ్ వారికి, నా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన మిగతా న్యాయవాద మిత్రులకి, ఇక్కడికి వచ్చేసిన మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మహానుభావుల చరిత్రలు అందరూ తెలుసుకొని ఇప్పుడు నాకేమనిపించిందంటే, రోజు నేను క్లయింట్లు చూస్తుంటాను, రోజు రకరకాల వ్యక్తులు చూస్తుంటాను, కేసులు చూస్తుంటాను. ఒక వ్యక్తి 300 పుస్తకాలు రాస్తారంటే ఆయన జీవితంలో, మరి నాకున్న అనుభవంతో సమాజాన్ని నేను కూడా ఎంతో చేయాలని చెప్పి ఆయన ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యి నేను కూడా ఒక పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నాను. ఆ పుస్తకం రిలీజ్ కూడా బిలీవర్స్ చర్చ్